హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు విజయ్ 20 లీటర్ గీజర్ చూడండి. కార్డ్వేర్ నుంచి డైరెక్ట్ ఫిల్మెంట్కి వేయడం జరిగింది. ఇలా వేయడం వల్ల ఫిల్మెంట్ ఫెయిల్ కావడం జరుగుతుంది. థర్మాస్టాట్ కనెక్షన్స్ లేకుండా కార్డ్వేర్ అనేది డైరెక్ట్ ఫిల్మెంట్ వేయడం జరిగింది. ఇలా ఎప్పుడు వేయకూడదు కనెక్షన్ అనేది. థర్మాస్టాటర్ కనెక్షన్ ఇచ్చి ఫిల్మెంట్కి అనేది ఇవ్వాలి. మనం ఒకసారి ఫిల్మెంట్ చెక్ చేస్తే బాడీ షార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఫిల్మెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మనం ఫిల్మెంట్ అనేది బయట తీసేసి ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఫిల్మెంట్ అనేది కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయింది. గీజర్ లోపల వాటర్ లేనప్పుడు గీజర్ ఆన్ చేయడం జరిగింది. ఇలా ఆన్ చేయడం వల్ల ఫిల్మెంట్ అనేది కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయింది. చూడండి, ఇన్లెట్ పైపు అవుట్లెట్ పైపు గీజర్ లోపల ఉంది కదా, ఇది అన్నది ఓవర్గా హీట్ అయిపోయి ఫిల్మెంట్ బ్లాస్ట్ అయినప్పుడు వాటర్ వచ్చే పైప్ లైన్ అనేది కూడా డ్యామేజ్ కావడం జరిగింది. ఇలా ముందుగా డ్యామేజ్ అయినప్పుడు వాటర్ అనేది ట్యాంక్ లోపల నుంచి బయటికి లేకుండా రావడం వల్ల వీళ్ళు గీజర్ ఆన్ చేసినప్పుడు లోపల ఫిల్మెంట్ అనేది డ్యామేజ్ కావడం జరిగింది. మనం ఈ విధంగా దీని అనేది మళ్ళీ సేమ్ అదే విధంగా వెల్లింగ్ అనేది పెట్టేసేయాలి. పైప్ అనేది పెట్టేస్తే గీజర్ లోపల వాటర్ అనేది స్టోరేజ్ ఉండడం జరుగుతుంది. ఈ పైప్ అనేది 4 వైపులా కడిగేసుకొని దాని లోపలికి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని చుట్టూ అనేది మళ్ళీ మనం వెల్లిం పెట్టేయాలి. చూడండి, వెల్లిం పెట్టడం జరిగింది. ఇలా వెల్లిం పెట్టేసుకొని కరెక్ట్ వెల్లింగ్ పట్టిందా లేదా అనేది చూసుకోవాలి. స్టోరేజ్ వాటర్ అనేది స్టోరేజ్ ఉంటట్టు ఇప్పుడు స్టోరేజ్ అనేది ఉండడం జరుగుతుంది గీజర్ లోపల. చూడండి, ఇది వచ్చేసి డ్యామేజ్ అయిన ఫిల్మెంట్. గీజర్ లోపల వాటర్ లేనప్పుడు ఆన్ చేయడం వల్ల ఇలా ఫిల్మెంట్ అనేది బ్లాస్ట్ కావడం జరుగుతుంది. ఇలా బ్లాస్ట్ అయినప్పుడు ఇన్లెట్ పైప్ లైన్ అవుట్లెట్ పైప్ లైన్లో ఏదో ఒకటి డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త ఫిల్మెంట్. ఈ కొత్త ఫిల్మెంట్ మనం ఫిట్ చేసేటప్పుడు రబ్బరు కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా చూసుకొని మనం దానికి బరాబర్ ఫిక్స్ చేసుకోవాలి. మనం కొత్త ఫిల్మెంట్ దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎలాంటి లీకేజ్ లేకుండా స్క్రూలు అనేది ఫుల్ టైట్ వేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా మొత్తం చెక్ చేసుకొని మనం గీజర్కి అనేది మళ్ళీ యాజిటీస్గా ఫిట్ చేసుకోవాలి. గీజర్ యొక్క ట్యాంక్కి కూడా రబ్బర్ ఉండడం జరుగుతుంది. దాని నుంచి కూడా వాటర్ అనేది లీకేజ్ లేకుండా మనం కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలి. స్టోరేజ్ అనేది గీజర్ లోపల కంపల్సరీ ఎప్పటికప్పుడు ఉండేట్టు చూసుకోవాలి. ఇండికేటర్ అనేది మనం సెట్ చేయడం జరిగింది. ఏంటంటే దీని పాత ఇండికేటర్స్ ఇట్లా ఏం లేవు. ఏంటంటే ఈ ఇండికేటర్ అనేది గీజర్ ఆటో కట్ అయినప్పుడు మాత్రమే కట్ కావడం జరుగుతుంది. డైరెక్ట్ ఫిల్మెంట్కి వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫేస్ నుంచి థర్మాస్టాటర్కి వేయడం జరిగింది. థర్మాస్టాటర్ నుంచి ఫిల్మెంట్కు కనెక్షన్ వేయడం జరిగింది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ ఫిల్మెంట్కి వేయడం జరిగింది. ఇండికేటరు డైరెక్ట్ ఫిల్మెంట్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఫిల్మెంట్ రన్నింగ్ ఉన్నంతసేపు ఇండికేటర్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. ఆటో కట్ కాగానే ఇండికేటర్ ఆఫ్ కావడం జరుగుతుంది. ఎర్తింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ అనేది ఎర్తింగ్ అనేది చేసుకోవాలి. మనకైనా ట్రిప్పింగ్ అయ్యే అవకాశం ఉంటే ట్రిప్ అయిపోతుంది. బాడీ షాట్ ఉన్నది కనబడుతున్నాం, మనకు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, పవర్ సప్లై కూడా కరెక్ట్ రావడం జరుగుతుంది. ఇండికేటర్ అనేది రావడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.